బ్యారేజీ రాఫ్ట్ దాని కింద భూగర్భంలో కటాఫ్ వాల్స్ నిర్మాణం సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రాయింగ్స్ ప్రకారం రాఫ్ట్ కటాఫ్ వాల్స్ మధ్య కనెక్షన్ చేపట్టలేదని బ్యారేజీకి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. రాఫ్ట్ కింద భూగర్భంలో ఎగువన దిగువన షికెంట్ ఫైల్స్ను వేశారు. ఇందులో సెకండరీ ఫైల్స్ వేసేటప్పుడు ప్రైమరీ ఫైల్స్ దెబ్బతిని పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. 7వ బ్లాక్లోని 16 నుంచి 21 పిల్లర్లకు వచ్చిన పగుళ్లు పరిశీలిస్తే పునాదులు ఘోరంగా విఫలమైనట్టు అర్థమవుతోంది. అయితే 7వ బ్లాక్లో 11 నుంచి 22 వరకు పిల్లర్లు ఉండగా 18, 19, 20 పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 20వ పిల్లర్ పునాదుల దాకా భారీగా దెబ్బతింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఏటా బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నివేదికను రూపొందించాలి. కానీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ తయారు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ విషయంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను పూర్తిగా ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యారేజీ పిల్లర్ల పునాదుల దగ్గరికెళ్లి పగుళ్లు చూశారు. కాంక్రీట్ నిర్మాణాలు అన్ని ముక్కలయ్యాయి. పిల్లర్ల నుంచి ఐరన్ రాడ్స్ బయటకొచ్చాయి. డిజైన్, నిర్మాణ లోపాలతో ఎందుకు పనికిరాకుండా పోయింది మేడిగడ్డ బ్యారేజ్. కేసీఆర్ సర్కార్ కాంట్రాక్టర్ నిర్వాకంతో వేల కోట్లు జనం సొమ్ము వృధా అయింది. బుర్ర కరిగించి డిజైన్ చేశానని గొప్పలు చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ మేడి పండు కాగానే కేసీఆర్ గప్చుపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టులు ఇచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో అన్ని నిబంధనలు ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. నిర్మాణంలో ఉల్లంఘనలు, నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ పూర్తి కాకుండా వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారని, కాంట్రాక్టర్కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుబట్టింది. మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాక్లను కాంట్రాక్ట్ సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని, బిల్లుల చెల్లింపులు ఖాతాల ద్వారా పరిశీలించినట్టు స్పష్టం చేసింది. పని పూర్తి కాకుండా బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేశారని తేల్చింది. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు బ్యారేజీ నిర్వహణ పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం కనిపించింది. బ్యారేజీని 2019-20లో ప్రారంభించాక దిగువన కాంక్రీట్ బ్లాక్లతో ఏర్పాటు చేసిన ఆప్రాన్ ఏరియాకు ఎలాంటి తనిఖీలు, నిర్వహణ చేపట్టలేదు. వరదల్లో కాంక్రీట్ బ్లాక్లు కొట్టుకుపోవడంతో బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయింది. కాంక్రీట్ బ్లాక్లను పునరుద్ధరించి మరమ్మతులు చేయాలని 2020-23 మధ్య నీటిపారుదల శాఖ 4 సార్లు కోరినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. 7వ బ్లాక్లో 11 నుంచి 22 వరకు పిల్లర్లు ఉండగా 18, 19, 20 పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 20వ పిల్లర్ పునాదుల దాకా భారీగా దెబ్బతింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఏటా బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నివేదికను రూపొందించాలి. కానీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ తయారు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ విషయంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను పూర్తిగా ఉల్లంఘించారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యారేజీ పిల్లర్ల పునాదుల దగ్గరికెళ్లి పగుళ్లు చూశారు. కాంక్రీట్ నిర్మాణాలన్నీ ముక్కలయ్యాయి. పిల్లర్ల నుంచి ఐరన్ రాడ్స్ బయటకొచ్చాయి. డిజైన్, నిర్మాణ లోపాలతో ఎందుకు పనికిరాకుండా పోయింది మేడిగడ్డ బ్యారేజ్. కేసీఆర్ సర్కార్ కాంట్రాక్టర్ నిర్వాకంతో వేల కోట్లు జనం సొమ్ము వృధా అయింది. బుర్ర కరిగించి డిజైన్ చేశానని గొప్పలు చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ మేడి పండు కాగానే కేసీఆర్ గప్చుపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టులు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో అన్ని నిబంధనలు ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. నిర్మాణంలో ఉల్లంఘనలు, నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ పూర్తి కాకుండా వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారని, కాంట్రాక్టర్కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుబట్టింది. మేడిగడ్డ బ్యారేజ్లోని 6, 7, 8వ బ్లాక్లను కాంట్రాక్ట్ సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని, బిల్లుల చెల్లింపులు ఖాతాల ద్వారా పరిశీలించినట్టు స్పష్టం చేసింది. పని పూర్తి కాకుండా బ్యాంక్ గ్యారంటీల విడుదల చేశారని తేల్చింది. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం
కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక 7వ బ్లాక్ పిల్లర్ల కింద ఉన్న పునాది, రాఫ్ట్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ ఫైల్స్ ను నిర్దేశిత క్రమ పద్ధతిలో నిర్మించలేదని, వాటికి సంబంధించిన మెజర్మెంట్ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలిందని విజిలెన్స్ అధికారులు సర్కారుకు రిపోర్ట్ ఇచ్చారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని రిపోర్టు ఫైల్ చేశారు అధికారులు. 2019